ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ, సుమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ, ఇజ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు మరి ఆమోసు గ్రంథం 6వ అధ్యాయాన్ని నేను ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ 6వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ఏమంటున్నాడు దేవుడు? శ్రమ. 2వ వచనం, కల్నేకు పోయి విచారించడి, అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవడి, ఫిలిస్తీల పట్టణమైనటువంటి గాతునకు పోవడి, అవి ఈ రాజ్యముల కంటే గొప్పవే కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ఉపద్రవ దినము ఉపద్రవ దినము బహు దూరముగానున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లలను, సాలలోని కొవ్విన దూడలను వధించి భోజనం చేయుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యమును కల్పించుకుందరు. పాత్రలలో ద్రాక్షారసం పోసి పానం చేయి పరిమళ తైలం పూసుకొని చుందురు. కానీ యేసోబు సంతతి వారికి కలిగినటువంటి ఉపద్రవము గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవారితో కూడా మీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతి వారికి ఉన్నటువంటి గర్వం నాకు అసహ్యము. 7వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని. ఒక కుటుంబమందు 10 మంది మనుషులుండినను వారు చతురు. ఒకని దాయాది కాల్చబోదు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనుపోటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకరిని చూసి, ఇంటిలో మరి ఎవరైనాను మిగిలి ఉన్నారా అని అడుగగా అతడు ఇంకెవరను లేరను. అంతటా దాయాదిట్లనను, నీవికనేమియు పలుకక ఊరకుండుము, యెహోవా నామము స్మరించకూడదు. ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవునని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మొత్తం 14 వచనాలు చదువుకుని ముందుకెళ్దాం మనం. గుర్రములు బండల మీద పరుగెత్తిన అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదరా, అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందామని చెప్పుకొని మీరు వ్యర్థమైనటువంటి దానిని సంతోషించు. మీరు న్యాయమును ఘోరమైనటువంటి అన్యాయముగాను, నీతి ఫలమును ఘోరమైన దుర్మార్గముగాను మార్చి తిరిగి. చివరి వచనం, ఇందుకు దేవుడును సైన్యముగధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, నేను మీ మీదకి ఒక జనమును రప్పింతును అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. వారు ఆ హమాతునకు పోవు మార్గం మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు. 6వ అధ్యాయం 14వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇందులో ఈ 6 అధ్యాయాల్లో 14 వచనాలే ఉన్నాయి. 6వ అధ్యాయంలో ఇజ్రాయేలు తక్షణమే తమ అతిక్రమలు విడిచిపెట్టాలి. శ్రమలు అంటూ ప్రవక్త ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. మీకు శ్రమ అంటూ ఇతర ప్రవక్తలు గద్దింపు పదజాలం వాడారు. ఇక్కడ ఎక్కడంటే చూద్దాం మనం. మత్తయి 23:23లో చూసినట్టయితే, అయ్యో వేషధారుల శాస్త్రులారా, పరిసయ్యులారా అని చెప్పి అక్కడ యేసుప్రభువే మాట్లాడతాడు. మత్తయి 23:23లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అలాగే ప్రకటన గ్రంథం కూడా శ్రమలు అనేటువంటి గద్దింపు గర్జనలు మనకు వినపడతాయి. ఆమోసు 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం, సియోనులు నిర్విచారముగానున్న వారికి శ్రమ అంటూ ఉన్నాడు. సియోను దక్షిణ రాజ్యమైనటువంటి యూదాలో ఉంది. యూదా, ఇజ్రాయేలు ఈ రెండు కూడా జాతీయ విభాగాలు. వీటిని ప్రవక్త సంబోధిస్తూ ఉన్నాడు. సియోను యూదులందరికీ కూడా మత కేంద్రం, అక్కడ దేవాలయం ఉంది. ఇజ్రాయేలుకు సుమ్రోను అనగా సమరయ గొప్ప రాజకీయ కేంద్రం. గమనించండి, ఇజ్రాయేల్కు సుమ్రోను అంటే సమరయ అనమాట. అది గొప్ప రాజకీయ కేంద్రం.
నిశ్చింతగా నివసించే వారికి శ్రమ అంటున్నాడు. ఎక్కడ సోమ్రోను పర్వతాల మీద. ఇక్కడ దీంట్లో ఉత్తర రాజ్యానికి ముఖ్య పట్టణం సోమ్రోను. ఆ పట్టణం రాజకీయాలకు కూడల స్థలం. అక్కడ ఆహాబు, యెజబెలు ఒకప్పుడు నివాసం ఉన్నారు. అవి దంతంతో నిర్మించబడినటువంటి రాజసౌధములు. గమనించాలి. అస్సూరు ముట్టడించినా కానీ 3 సంవత్సరాలు తట్టుకొని నిలవబడగలిగింది అంటే ఆ పట్టణం ఎంతటి దుర్భేద్యమైనటువంటిదో మనం గుర్తించగలుగుతాం. శత్రువులు వచ్చి ఆ పట్టణాన్ని ధ్వంసం చేశారు. హేరోదు ఆ పట్టణాన్ని పునర్నిర్మించాడు. హేరోదు భవన నిర్మాణంలో ఎక్కువ అభిరుచి, అనుభవం కలిగినటువంటి వాడు. అతడు కైసరయ పట్టణం కట్టాడు. అలాగే అయితే సమరయ నిర్మాణంలో గొప్ప శ్రద్ధను చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. మనకి తమ పట్టణాన్ని, విలువైనటువంటి రాజభవనాన్ని చూసుకుని ఇజ్రాయేల్ ప్రజలు ఎంతో గర్వించారు. వారిని ఎవరు కూడా ఏమీ చేయలేరని చెప్పి ధీమాతోటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కల్నే నినివేకు దగ్గరగా ఉన్నటువంటి పట్టణం అనమాట. కల్నే అనేటువంటిది నినివేకు దగ్గరగా ఉన్నటువంటి పట్టణం. ఇక్కడ 2వ వచనం చూసినట్లయితే కల్నేకు పోయి విచారించడి, అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి అంటున్నాడు. ఇక్కడ వారు చేస్తున్నటువంటి పాపాలే మీరు కూడా చేస్తున్నారు, మీ యొక్క ప్రత్యేకత ఏమిటి అని చెప్పి దేవుడు ఈ రోజున అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ 6వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ఉపద్రవ దినమున బహుదూరమునన్నటువంటిది అనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపిందురు. ఇప్పుడెక్కడ దేవుడు రాకడా, ఇప్పుడెక్కడ ఉపద్రవం అన్నట్టు ఆనాడు అనుకున్నారు, ఈనాడు అనుకుంటూనే ఉన్నారు. దక్షిణ రాజ్యం మీదకి ఈ తీర్పు వస్తుందని చెప్పి యెషయా గారు, ప్రవక్త గారు ఎప్పుడూ చెప్పారు. అలా యెషయా గారు చెప్పినటువంటి మాటని అప్పుడు హిజ్కియా అలాగే అనుకున్నాడు. తీర్పు అప్పుడే రాదని అనుకున్నాడు. హిజ్కియా తీర్పు దినాన్ని మరి తేలిగ్గా తీసుకున్నాడు. జడ్జిమెంట్ డేని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. దేవుని తీర్పుని గురించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ తరం మనుషులకు కూడా భయమేమి కూడా లేకుండా పోయింది. వాళ్ళంతా కూడా నిశ్చింతగా తిరుగుతున్నారు, సుఖంగా జీవిస్తున్నారు. వ్యభిచారం, తిండిపోతాను అనేటువంటి ఈ 2 పాపాలు ఆ జాతిని అధోగతికి దిగజారు చేస్తూ ఉన్నాయి. గమనించాలి. నెంబర్ 1 వ్యభిచారం, నెంబర్ 2 తిండిపోతాను అనమాట. ఇది ప్రతి చోట మరి భ్రష్టత్వానికి దారితీసేటువంటిది అనమాట. సమరయలో ఆహాబు, యెజబెలు కలిసి దంతాలతో భవనాలు, అందులో మంచాలు నిర్మించారు. సమరయలో ఈ మధ్య బయలుపడినటువంటి ఆ యొక్క పాత్రలు, దంతపు సామాగ్రి ఎంతో విలువైనటువంటిది అని చెప్పి పరిశోధకులు గుర్తించారు. ఆ రోజుల్లో ధనికులు రాజ్యంలో సుఖభోగాలు అలవాటు చేసుకున్నారు. విలాసవంతంగా బ్రతికేటువంటి వారు పానుపుల మీద తమను దాచుకుంటారు, అనగా వ్యభిచారిస్తారని చెప్పి అర్థం. నైతికమైనటువంటి భ్రష్టత్వం లైంగిక పాపాలలో కనిపిస్తూ ఉన్నది. సాంఘికమైనటువంటి, సామాజికమైనటువంటి విలువలను నాశనం చేసేటువంటి పాపమే వ్యభిచారం. అలనాటి రోమా సంస్కృతి పూర్తిగా అంతరించిపోయింటే దానికి కారణం లైంగికమైనటువంటి అసభ్యత, వ్యభిచార పాపము. కాబట్టి ఇక్కడ కుటుంబ జీవితం చిన్నాభిన్నమైపోవడానికి మూల కారణం జారత్వం, వ్యభిచారం. 6వ అధ్యాయం 5వ వచనంలో స్వరమండలముతో అని మనం చదువుతున్నాం. కాబట్టి వారి పాటలు మనుషులకు మనసులకు వెర్రెక్కిస్తాయి. దావీదు వాయించినటువంటి చితార వీడు కూడా వాయించగలరు, కానీ దావీదు పాడిన పాటలు వీరు పాడరు. దావీదు దేవుణ్ణి స్తుతించాడు, యెహోవాను మహిమపరిచాడు. వింటున్నారా? కానీ ఇక్కడ వీరు మాత్రం ఏం చేస్తున్నారు? అసభ్యకరమైనటువంటి పాటలు పాడుతున్నారు. వీరి పాటలు ఆరాధనా వాతావరణం చెడగొడుతూ ఉంటుంటాయి అన్నమాట. ఇక్కడ 6వ వచనంలో పాత్రల్లో ద్రాక్షారసం పోసి పానం చేయు, పరిమళ తైలమును పూసుకుందురు అంటూ ఉన్నాడు. అంటే తాగిన మైకంలో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురయ్యి వికలాంగులైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మద్యపాన నిషేధం అమల్లో ఉన్నా కానీ వాళ్ళు మాత్రం రహస్యంగా తాగుతూనే ఉంటారు. ఈ యొక్క దుర్వ్యసనం వల్ల ఏమవుతుందంటే ఎన్నెన్నో అరిష్టాలు వస్తూ ఉంటుంటాయి అన్నమాట. ఆమోసు ప్రవక్త ఈ యొక్క వాక్య భాగంలో పాపాలు, వ్యభిచారం, తిండిపోతానం, పిచ్చిపాట్లు, వేరే సంగీతం మొదలైనటువంటి వాటి అన్నింటిని కూడా పేర్కొంటూ ఉన్నాడు. వీటి వలన యువతరం అనేటువంటిది మరీ చెడిపోతూ ఉన్నది. రాను రాను ఈ నాగరికతలో ఆధ్యాత్మికత అనేటువంటిది అసలు లేకుండా లోపించిపోయింది. లౌకిక తత్వం ఎక్కువతూ వచ్చింది. ఆమోసు ప్రవచనాలు అక్షరాల నెరవేరాయి. ఉత్తర రాజ్యం అనేటువంటి ఇజ్రాయేలు చెరగొనిపోబడింది. ఇక్కడ తమ పాపాలకు ఫలితంగా దేవుడు ఇజ్రాయేలు వారిని ఈ విధంగా శిక్షించాడు. తమ పాపాలకు ఫలితంగా దేవుడు ఇజ్రాయేలు వారిని ఈ విధంగా శిక్షించాడు. ఈ అధ్యాయంలో 4వ వచనంలో తిండిబోతులు, వ్యభిచారులు,
5వ వచనంలో అల్లరితో కూడిన ఆటపాటలు, 6వ వచనంలో మద్యపానం గురించి మనకి ఉన్నాయన్నమాట. దుర్వ్యాపారం చేత ప్రజల యొక్క వృత్తి భ్రష్టు పట్టిపోయింది. తిందాము, తాగుదాము, సుఖిద్దాము అనేటువంటి వేదాంతం వారిలో బాగా జీర్ణించుకుని పోయింది. కాబట్టి వాళ్ళు స్వయం తృప్తి కోసం బ్రతుకుతున్నారు. దేవుని మహిమను వెదకట లేదనమాట వాళ్ళంతా కూడా. గమనించాలి, పాపం వలన వ్యక్తులకే కాదు ఆ జాతి మొత్తానికి కూడా ఎంతో కీడు వాటిల్లింది. ఈ విషయమై ఆమోసు ప్రవక్త ఎంతో భారంతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. ఇది గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ మానవ హృదయం ఎంత భయంకరమైనటువంటిదో, పాపరోగం చేత ఎంతటి అధోగతికి ఉత్తర రాజ్యం దిగజారిందో ఆమోసు ప్రవక్త వివరిస్తూ ఉన్నాడు. మానవ హృదయంలో మరి దురాశాపాతకానికి హద్దంటూ ఉండదు. గమనించారు కదా. ఇక్కడ దేవుడు మాత్రమే హృదయ చికిత్స చేయగలిగినటువంటి పరమ వైద్యుడు. దేవుడే మానవుని ఆత్మకు తృప్తి కలిగించగలుగుతాడు. మానవుని అంతరంగమందల శూన్యాన్ని దేవుడు మాత్రమే నింపగలుగుతాడు. ఆమోసు 6వ అధ్యాయం 7-8 వచనాల్లో వారి నగరాలకు నేను విరోధినైతిని అంటున్నాడు దేవుడు. ఇక్కడ వీళ్ళు గమనించాలి. 7వ వచనం యాకోబు సంతతి వారికి ఉన్నటువంటి గర్వం అన్నాడు. 8వ వచనంలో ప్రభువైన యెహోవా తనకు తోడని ప్రమాణం చేశాను. కాబట్టి వారి భక్తిహీనతను చూసి దేవుడు ఎంతో అసహించుకున్నాడు. వారి వైఖరి దేవునికి విరోధంగా పరిణమించింది. దేవుడే వారిని శత్రువులకు అప్పగించాడంటే అది ఎంతటి కఠినమైనటువంటి చర్య మనం గమనించగలుగుతాం. వారు తమ ప్రజలే అయినా కానీ దేవుడు వారిని శిక్షించకుండా విడువడు. ఆయన నీతి న్యాయములు అలాంటివి అన్నమాట. అంటున్నారా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, ఆదికాండం 3:19లో నీవు నేలకు తిరిగి చేరే వరకు నీవు కొంచెం చెమట కార్చి ఆహారం తిందు, ఎలాగైనా నేల నుంచి తీయబడితే నీవు మన్నే కనుక మన్నైపోదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ భూస్థాపన విధానం గురించినటువంటి సంస్కారం క్రొత్త నిబంధనలో కూడా ఇదే పద్ధతిని అనుసరించబడటం మనం చూస్తూ ఉన్నాం. ఆమోసు 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినట్లయితే మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును అంటూ ఉన్నాడు. దేవుని ప్రియులారా గమనించాలి. ఇక్కడ ఎముకలు కాల్చి సున్నము చేశారంటే ఎదోము రాజు ఎముకలు. దేవుని ప్రచండమైనటువంటి తీర్పు వచ్చినప్పుడు శవాలను పాతి పెట్టరు, దహనం చేస్తారు. కరోనా అంతే జరిగింది. మొదటి సమయంలో 31 ఇక్కడ మొదటి సమయంలో 31వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే సౌలు మొండెమును అతని కుమారుల కలేవరులను బేసాను పట్టణపు గోడ మీద నుంచి దించి యాపేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసిరి. అయితే అది ప్రత్యేక సందర్భం. సౌలు శవమును సమాధి చేస్తే ఫిలిష్తీయులు ఆ శవాన్ని త్రవ్వి తీసి అవమానపరుస్తారేమో అని చెప్పి దహనం చేశారు. అది సందర్భం. అలాగే ఆమోసు 6:10లో ఒకని దాయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై. కాబట్టి ఇక్కడ దేవుని శిక్ష ఎంత తీవ్రమైనటువంటిదో ఈ సంఘటనను బట్టి మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. 11వ వచనం ఏలైనా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవునని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి గుర్రములు బండ మీద పరిగెత్తున అంటున్నాడు 6వ అధ్యాయం 12వ వచనంలో. వింటున్నారా. గుర్రాలు బండ మీద పరిగెడతాయని అడుగుతున్నాడు. వీళ్ళు గమనించాలి. హమాతు సిరియా ముఖ్య పట్టణం. అరాబా నదికి అరణ్యపు నది అని పేరు. అరాబా నదికి అరణ్యపు నది అని పేరు అన్నమాట. ఈ నది యోర్దానుకు అవతల నది. అదే యోర్దానుకు అవతల దిశగా ప్రవహించి మృత సముద్రంలో కలిసిపోతుంది. ఉత్తరం నుంచి మరి శత్రువు వారి మీదకి వచ్చి పడతాడు అనమాట. ఉత్తరం నుంచి శత్రువు వచ్చి వాడి మీద పడతాడు. ఒక వ్యక్తి తన స్వప్రయోజనాన్ని చూసుకుంటూ దేవుని విషయంలో అశ్రద్ధగా ఉంటే అది పాపం అని చెప్పి ఆమోస్ ప్రవక్త అంటున్నాడు. అలాంటి పాపానికి గాను దేవుడు ఇక్కడ ఇజ్రాయేలును కఠినంగా శిక్షించబోతూ ఉన్నాడు. దేవుడు తన ప్రవక్తల ద్వారా ఇజ్రాయేలు పాపాలను బట్టబయలు చేస్తూ ఉన్నాడు. వీరిపైకి మరి దేవుడు రానిచ్చినటువంటి శిక్ష ఎంతో భయానకమైనటువంటిది. దేవుని తీర్పు ప్రకటన సింహగర్జనలాగా ధ్వనిస్తూ ఉందన్నమాట. ధ్వనించింది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తమకేమీ పట్టినట్లు అంతా కూడా భద్రంగా ఉందిలే అని చెప్పి మరి కూర్చునేటువంటి సమయం కాదు ఇది. ఇక్కడ హృదయపూర్వకంగా తమ శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా పశ్చాత్తాప్తులై మరి వారు దేవుని వైపు తిరగవలసినటువంటి సమయం మాట ఇది, గమనించాలి ప్రియులారా. ఇక్కడ అపనమ్మకం వలన అశ్రద్ధ, అది కేవలం బుద్ధిహీనత. వీరు తమ నాశనమును తామే తెచ్చుకుంటున్నారు. ఇది స్వయంకృత అపరాధం. అశ్రద్ధ, నిర్లక్ష్యం ఇదంతా కూడా వారిని మూర్ఖ వైఖరికి వారికి చిహ్నాలు అన్నమాట. కాబట్టి వారు కృత్రిమమైనటువంటి భద్రతను మానసికంగా కల్పించుకున్నారు. అది చాలా ప్రమాదకరం. తమ ఆలోచనలో కూడా వారు తమకేమీ కీడు కలగదు అని అనుకున్నారు. ఇది ఆత్మ వంచన అన్నమాట ఇదంతా కూడా. కాబట్టి ఇక్కడ వాయిద్య విశేషాల్లో తప్పేమీ లేదు, కానీ దావీదు ఎన్నో వాయిద్యాలు వాడాడు. దావీదు సితారా వాయిస్తే సౌలుకు పట్టినటువంటి దయ్యాలు కూడా వదిలిపోయాయి. మరి వీరి వాయిద్యాలకు దయ్యాలు వస్తున్నాయి, గమనించాలి. వింటున్నారా? వీరి వాయిద్యాలు ఇప్పుడు వాళ్ళు వాయిద్యాలు వాయిస్తుంటే దెయ్యాలు పరుగులు తీసుకుని వస్తూ ఉన్నాయి. శత్రువుగాడు వచ్చి మరి శత్రువు వచ్చి ఈ సోమరుని పట్టణాన్ని పట్టుకున్నప్పుడు అప్పుడు గొప్ప వధ, వినాశనం జరిగింది. ఇక్కడ సత్యయేక దేవుని నామమును మరి ఉచ్చరించడానికి కూడా జనులు భయపడతారు. ఇజ్రాయేలు నాయకులు దేవుని నియమాలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. గుర్రపు రౌతులకు, పొలం దున్నుకునేటువంటి రౌతులకు వీరికంటే ఎక్కువ తెలివి ఉంది. వారు గుర్రాలను బండల మీద పరిగెత్తించరు, గమనించాలి. గుర్రాలను బండ్ల మీద పరిగెత్తించనంటే ఇదే 12-13 వచనాలు మనం చదువుకుంటే ఈ విషయం ఉంటుంది. ఇక్కడ ధర్మఫలం వారి వలన చేదు మాసపత్రి అయిపోయింది. ధర్మఫలం కాస్త చేదు మాసపత్రి అయిపోయింది. దేవుడు కోరినటువంటి నీతి న్యాయాలను వారు తమ స్వనీతికి మార్చేశారు, దిగజార్చారు. వింటున్నారా? వారు న్యాయాధికారం చేతిలో ఉంచుకొని అహంకారంతో నిండిపోయారు. వాళ్ళంతా వారు ఎంతో హెచ్చించుకున్నారు, ఇతరులకు కీడు చేస్తున్నారు, వారిని హీనపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఆమోస్ గారు సమరయలో ఉన్నటువంటి శరీరానుసారులైనటువంటి ఇజ్రాయేలీలకు శ్రమ అంటూ ప్రవశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి కల్నే హమాతులకు ఆపద, వారికి గర్వభంగం కలుగుతుంది. వారి అన్యాయానికి మరి వారికి తీవ్ర శిక్ష. మరి అస్సూరు వచ్చి ఇజ్రాయేలును ఎలా చెరగొనిపోయిందో 2 రోజుల గ్రంథం 17వ అధ్యాయం అంతట్లో కూడా మీరు చదువుకుంటే అక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.